రాజుగారి దొంగలు 1 hour 51 minutes తో ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు క్రైమ్ డ్రామా డబుల్ మీనింగ్ డైలాగ్స్ బూత్ డైలాగులున్న ఈ మూవీని మీరు ఎలాగా చూడటమే బెటర్. యాక్చువల్ గా ఈ మూవీ 2025 మార్చిలో థియేటర్స్ లో రిలీజ్ అయిందట, కానీ నాకు మాత్రం తెలియదు. డబ్బే అన్ని సమస్యలకు పరిష్కారం, డబ్బే అన్ని సమస్యలకు కారణం అంటే ఈ మూవీ స్టార్ట్ చేస్తే నేను ఒక మంచి సినిమా చూడబోతున్నానేమో అని హ్యాపీగా ఫీల్ అయ్యాను. టైటిల్ అవగానే కొన్ని రోజుల క్రితం అంటే మూవీ స్టార్ట్ అయిపోయింది. మూవీ మాత్రమే స్టార్ట్ అయింది, కానీ అసలు పాయింట్ కి రండిరా అంటే రారు. సో క్యారెక్టర్ ఇంట్రొడక్షన్స్ అనవసరమైన లెంతీ సీన్స్ తప్ప ఇంటర్వెల్ వరకు మూవీ మొత్తం డొల్ అయ్యి ఇంటర్వెల్ నుంచి అసలు కథ స్టార్ట్ అయింది. అసలు కథ స్టార్ట్ అయ్యాకైనా మూవీ ఇంట్రెస్టింగ్ గా ఉంటుందా అంటే అది లేదు. స్టోరీని ముందుకు తీసుకెళ్ళడానికి రన్ టైం కోసం అన్నట్టు రాసుకునే కన్వీనియన్స్ సీన్స్ తప్ప సెకండ్ హాఫ్ లో కూడా ఏం లేదు. ప్రీ క్లైమాక్స్ ట్విస్ట్ ప్రెడిక్టబుల్ గానే ఉంటుంది, కానీ మిగతా మూవీతో కంపేర్ చేస్తే ఆ ట్విస్ట్ కొంచెం బెటర్ అనిపించింది. ఈ మూవీలో ఉన్న పాజిటివ్స్ ఏంటంటే ఈ మూవీలో ఉన్న డబుల్ మీనింగ్ డైలాగ్స్ బాగున్నాయి, పైసలు జనగనే సాంగ్స్ లిరిక్స్ బాగున్నాయి, క్లైమాక్స్ మెసేజ్ బాగుంది. డబ్బు చుట్టూ రాసుకునే ఇలాంటి కథ మనం ఇది వరకు చాలా చూసాం. సో మూవీలో యాక్ట్ చేసిన వాళ్ళంతా కూడా అందరూ కొత్త యాక్టర్స్ కావడం, ఒక ½ an hour షార్ట్ ఫిల్మ్ కి సరిపోయే స్టోరీతో మూవీని తీయడం, మూవీలో బడ్జెట్ ఈ మూవీకి మైనస్ అయ్యాయి. అసలు ఈ మూవీ స్టోరీ ఏంటంటే రాజు, కుమారు, శ్రీను, రవి ఒక 4 ఫ్రెండ్స్ ఉంటారు. వీళ్ళు హవాలా దందా చేసే ఒక సేటు గొడవలో మూటలు మోసే వర్క్ చేస్తుంటారు. తమ కష్టాలు తీర్చుకోవాలంటే ఎలాగైనా డబ్బు సంపాదించాలని కోరికతో తమ సేట్ దగ్గర నుండి మనీ కొట్టేయడానికి ప్లాన్ చేస్తారు. ఇక ఆ తర్వాత ఏం జరిగింది అనేది ఈ మూవీ రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద ఫిలిం. డైరెక్షన్, సినిమాటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పర్లేదు, ఎడిటింగ్ మాత్రం బాలేదు. రాజుగా లోహిత్, కళ్యాణ్ కుమార్, రాజేష్ కొంచాడ, శ్రీనుగా, జోషిత్ రాజ్ కుమార్, రవి కైలాష్ గా వీళ్ళిద్దరు యాక్టింగ్ కూడా పర్లేదు. సేట్ క్యారెక్టర్ లో టీవీ రామన్ యాక్టింగ్ ఓవర్ యాక్షన్ లా ఉంది. ఓటీటీలోనే కాబట్టి ఫ్రీగా ఉంది కాబట్టి చూసేయచ్చు. కాబట్టి చూద్దామనే ఆలోచన మీకు రావచ్చు, కానీ ఆలోచన పక్కన పెట్టేసి మీరు ఈ మూవీ స్కిప్ చేయడం చాలా మంచిది. ఈ మూవీ చూసింటే మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. నా వర్క్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. దట్స్ ఇట్ గైస్. Wow.